ఉద్యమం చేపడుతున్నాం. నిన్న జరిగింది ఎక్కడికక్కడ బాడికేట్లు పెట్టేసి పోలీసు వాళ్ళ సిబ్బందిని అంతని పెట్టుకొని మమ్మల్ని ఎక్కడికక్కడ ఆఫ్ చేసేసి ప్రజానీకాన్ని అందరినీ చాలా ఇబ్బంది పెట్టారు. జరిగిన ఆ ఉద్యమంలో మా జాతీయ అధ్యక్షుడు లోతా రామారావు గారు చేపట్టిన ధర్నాలో రాత్రంతా మంచులో వాళ్ళు పడుకున్నారు. ఈరోజు మేము అందరం వెళ్తుంటే మమ్మల్ని ఆఫ్ చేస్తారు. ఎంతకాలం ఇలాగా అంటే రోడ్డు పరిస్థితి మీకు కనిపించట్లేదా? నేను పోలీసు వారిని అడుగుతున్నాను, ఈ రోడ్డు ఎలా ఉంది? ఈ రోడ్లో మీరు తిరుగుతున్నారు కదా, మమ్మల్ని ఆఫ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఈ ఉద్యమాన్ని మీరు ఆపలేరు. మేము ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నాము. రోడ్డు వేసే వరకు, అధికారులు దిగి వచ్చే వరకు ప్రతి ఒక్కళ్ళు మా దగ్గరికి రావాలి. మేము రోడ్డు ఎక్కాం కాబట్టి మీ పోలీసులు ఎస్ఐలైనా, సిఐలైనా, కానిస్టేబుల్ అయినా రోడ్డు మీదకి మా దగ్గరకు వచ్చారు. మేము రోడ్డు ఎక్కాము, మమ్మల్ని ఈ ఉద్యమం చేయకుండా ఆఫ్ చేస్తున్నారు. మా గొంతును నొక్కాలని చూస్తున్నారు, కానీ ఈ ఉద్యమం అయితే ఆగదు. మమ్మల్ని ఇక్కడ ఆఫ్ చేస్తారా, లేకపోతే రామారావు గారి దగ్గరికి మమ్మల్ని పంపిస్తారా? ఈ ఉద్యమం అయితే ఆగదు. ఈరోజు జరిగే పరిణామాలు ఏంటి? ఎంతకాలం మీరు మమ్మల్ని ఇబ్బంది పెడతారు? అంటే ప్రభుత్వం చూస్తలేదా? ప్రభుత్వంలో మీరు ఒక ఉద్యోగస్తులుగా ఉండి ప్రభుత్వం నిధులు నిర్వహించే వాళ్ళు ఏది న్యాయమో తెలియట్లేదా? ఏ స్థానిక ఎమ్మెల్యే గారు గతంలో రోడ్డుకి గడ్డగా గోడ కట్టింది కదా ఆవిడ. నిన్నటి నుంచి ఉద్యమం జరుగుతుంది కదా, మరి ఎమ్మెల్యే గారు ఏమయ్యారు? ఎమ్మెల్యే గారు రావాలి కదా ఇక్కడికి. ఎమ్మెల్యే గారు మా మధ్యకి రావాలి కదా, వచ్చి మా ఉద్యమంలో కూడా ఆవిడ పార్టిసిపేట్ చేయాలి కదా. ప్రజల కోసం ఎన్నిక కాబడిన వాళ్ళం, ప్రజల కోసం మాట్లాడాలి. అధికారాలు వచ్చేసినాయి అని మనం అధికార సీట్లలో ఉండి కామ్గా కూర్చోడానికి కాదు కదా. ప్రజల కోసం చేసేది ఏముంది? ఈరోజు ఈ ఉద్యమం ఇలాగే జరుగుతుంది. రోడ్డు వేసే వరకు అధికారులు వస్తారో, నాయకులు వస్తారో, ఎవరైనా మా దగ్గరికి రావాలి. పనులు ప్రారంభించే వరకు ఉద్యమం అంతా ఆగదని మేము తెలుపుకుంటున్నాం.